ట్విట్టర్ లో చాలా ట్రెండ్స్ నడుస్తూ ఉంటాయి కదా, అంటే ఇండియా వైడ్ ట్రెండ్ అవ్వడం చాలా కష్టం. అవునవును, ఇండియా వైడ్ కూడా మీరు 13th 14th ప్లేస్ లో కూడా అప్పట్లో చాలా అంటే అప్పట్లో మీరు మీ క్రేజ్ అంత ఉండేది. మీరు 13th వీక్ ఎలిమినేషన్ అయినప్పుడు కూడా మేము కూడా చాలా మంది షాక్ అయినాం. అంటే మీ లోపల ఎడిటింగ్ వర్క్ అలా అవన్నీ చెప్పారు కదా, అంటే మీరు దాని గురించి ఏమన్నా ట్విట్టర్ ట్రెండ్స్ వాళ్ళ సో ట్విట్టర్లో నేను 13th వీక్ ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నది ఒక ట్విట్టర్ ట్రెండ్ నడిచింది. అండ్ చాలామంది అంటే అది జస్ట్ ఏదో క్రియేట్ చేసింది కాదు అని చెప్పేసి నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను ఎప్పుడైనా సోషల్ మీడియా పల్స్ని ఎక్కువ సీరియస్గా తీసుకోను నిజం చెప్పాలంటే. ఎందుకంటే సోషల్ మీడియాలో దేర్ కెన్ బి పెయిడ్ థింగ్స్ ఆల్సో, పెయిడ్ పేజెస్ ఉంటాయి పిఆర్ గురించి. ఎందుకంటే నేను ఒక సినిమా చేసిన కాబట్టి నాకు ఐడియా ఉంది హౌ మీమ్స్ వర్క్, హౌ పేజెస్ వర్క్, హౌ థింగ్స్ వర్క్. ఒకడు ₹1,00,000 పెట్టి ఒకటి చేసింది, ఒకడు 50 లక్షలు పెట్టి ఒక చేసిన దానికి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అనమాట. సో నాకు ఆ విషయం తెలుసు. సో నేను ఏమనుకున్నా అంటే జనరల్ ఆడియన్స్లోకి వెళ్దాం ఫస్ట్. సో జనరల్ ఆడియన్స్ అంటే ఇప్పుడు ఫ్యామిలీస్, నేను అందుకే ఫస్ట్ నేను సూర్యాపేట వెళ్ళిన, దెన్ చాలామంది నేను రాగానే నాకు వెల్కమ్ చేయడానికి చాలామంది నా ఫ్యాన్స్ కానీ నా సపోర్టర్స్ కానీ, సో వాళ్ళందరూ చాలామంది వచ్చిండ్రు నేను ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే. సో వాళ్ళ పల్స్ని చూసి దెన్ తర్వాత వాళ్ళు నిజంగా ఇప్పుడు ఒక మనిషికి మనము డబ్బులు ఇచ్చి అర్పించలేము, వాడి కళ్ళలో ఆర్టిఫిషియాలిటీ తెలిసిపోతుంది. సో నేను ఆ నిజాయితీ చూసిన చాలామందిలో. అండ్ ఫ్యామిలీ లేడీస్, దెన్ నాకు ఇంతకుముందు తెలిసిన చాలా పీపుల్, నా మీద అంత నమ్మకం లేని వాళ్ళే నాకు ఫోన్లు చేసి అసలు నువ్వు చాలా బాగా ఆడినావు, అసలు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, నువ్వు ఉండాల్సిన వాడివి, టాప్ 5లో ఉండాల్సిన వాడివి అని ప్రతి ఒక్కరు నాకు చెప్తున్నప్పుడు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. దెన్ ట్విట్టర్ గురించి వస్తే ట్విట్టర్లో చాలా చాలా ట్రెండింగ్ అయిందని చెప్పేసి నేను విన్నాను. లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ చాలామంది చెప్పిండ్రు అనమాట నాకు. సో అట్ ది సేమ్ టైం ట్విట్టర్ కానీ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ సో అట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మంచి రీచ్ వచ్చింది. దెన్ ఇది ఆర్మాక్స్ అనే ఒకటి వెబ్సైట్ వాళ్ళు మోస్ట్ పాపులర్ క్యారెక్టర్స్ అన్న లిస్ట్ తీస్తే నేను ఎలిమినేట్ అయ్యే వీక్ వరకు లాస్ట్ 5 వీక్స్ ఐ వాజ్ ఇన్ ద టాప్ 5. ఇప్పుడు బిగ్ బాస్ కానీ ఇట్లాంటి పాపులర్ రియాలిటీ షోస్, మూవీస్, టీవీ షోస్ వీటి మీద వాళ్ళు చాలా ఇండియా వైడ్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఏదైనా ఉంది అది జెన్యూన్ అంటే ఆర్మాక్స్ అది. సో దాంట్లో కూడా అది ఉండేసరికి సో అట్లాంటివి నేను చాలా చూసి, ఎందుకంటే నా దగ్గర అంత పైసలు నేను అంత ఖర్చు పెట్టి ఏదో ఆర్మాక్స్లో అవి వేయించుకోవడానికి ఫస్ట్ అంతమంది జనాల్ని పిలిపించుకోవడానికి అంత ఏం లేదనమాట. సో ఆర్గానిక్గా జెన్యూన్గా ఇంతమంది వచ్చి సో నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాను, నాకు ఎప్పుడైతే కళ్ళారా నేను చూసినో నా చెవులారా విన్నానో అప్పుడు నేను బిలీవ్ చేసిన అనమాట ఇదంతా ట్రూ, నేను ఏదో ఒకటి సాధించిన అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ మూమెంట్లో. అవునండి, అంటే మీకు గర్ల్స్ ఫాలోయింగ్ కూడా చాలా ఉందండి. అంటే బిగ్ బాస్ లో కూడా మీరు ఒకటి లేడీస్ వీక్ అని పెట్టి, అంటే అది పెట్టడానికి థాట్ ఎలా వచ్చిందండి? సో మెయిన్ గర్ల్ ఫాలోయింగ్కి వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి రీచ్ అవ్వడం అన్నది చాలా కష్టం, అబ్బాయిలకి రీచ్ అవ్వడం దానికంటే. సో ఇంకా అమ్మాయిలకి రీచ్ అయితే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్నో లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళని అన్నయ్య వాళ్ళని తీసుకెళ్ళి సినిమాకి వాళ్ళు, ఎందుకంటే చాలామంది బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్యాన్ అని, దెన్ మా వైఫ్ మీ ఫ్యాన్ అని. దెన్ అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళలోకి రీచ్ అయిన చూడు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది లేడీస్లోకి. అండ్ లేడీస్ వీక్ పెట్టాలని నాకు పర్టికులర్గా ఎందుకు అనిపించింది అంటే, సో ఇదొక చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో అందరూ కెప్టెన్స్ అవుతున్నారు, వాళ్ళు ఏదో అథారిటీ చూపిస్తున్నారు, అంటే వాళ్ళు ఏదో బాస్ లాగా బిహేవ్ చేస్తున్నారు. కానీ నేను కెప్టెన్ అంటే అది కాదు, కెప్టెన్ అంటే ఏదో ఒక చేంజ్ చేయాలి. అండ్ ఆ చేంజ్ ఎట్లుండాలంటే మొత్తం రీసౌండ్ రావాలి, దద్దరిల్లిపోవాలి. నేను కెప్టెన్ అయితే ఏంటి అంటే నన్ను ఇన్ని రోజులు వీడికి అంత డిజర్వ్ కాదని చెప్పే వీళ్ళకి అందరికీ నేను ఒక ఆన్సర్ ఇవ్వాలని అనుకున్నా. నా ఐడియాలజీతోని నాకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తా అన్న యాక్షన్ని బట్టే సో నేను ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చాలామంది అపోజిషన్, ఈవెన్ శివాజీ నాకు చెప్తే ఎందుకు లేరా అబ్బాయిలందరూ రివర్స్ అయిపోతారేమో, సో అట్లంటే లేదన్నా నేనైతే ఫిక్స్ అయిపోయినా, మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి నేనైతే ఫిక్స్ అయిపోయినా, కానీ వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా నేను చెప్తా అని చెప్పేసి చెప్పిన. నేను ఏమనుకున్నా అంటే చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఎవరైతే బిగ్ బాస్ షోని తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళు 24 అవర్స్ అదే పెట్టి చూసే వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఆచరిస్తారు. చూడండి గౌతమ్ని చూసి నేర్చుకోండి, మనం కూడా ఈ వీక్ ఇంట్లో ఉమెన్స్ వీక్ చేద్దాం, మీరు పనులు చేయండి మేము కూర్చుంటామని చెప్పేసి చాలామంది అంటారు. సో అది నాకు అదంతా మైండ్లో ఉండే, అందుకే పర్టికులర్గా పెట్టిన. నేను కూడా నా లైఫ్లో ఉమెన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను. సో నా చుట్టూ ఉన్న పీపుల్ని కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ లైక్ హూమ్ ఐ లవ్ అండ్ ఎనీవన్, సో ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ కేర్ దెమ్ ఎ లాట్ అండ్ ఐ వాంట్ పీపుల్ హూ ఎవర్ ఫాలోయింగ్ మీ, హూ ఎవర్ ఫాలోయింగ్ ద షో షుడ్ ఆల్సో డూ దిస్. అండ్ పెద్ద పెద్ద బీజేపీ మినిస్టర్స్ వీళ్ళు చాలామంది దాన్ని ట్వీట్ చేసిండ్రు. సో వాళ్ళు చాలామంది ఏం వేసిండ్రు అంటే హీ ఈస్ ద ఓన్లీ కెప్టెన్ ఇన్ ద ఎంటైర్ బిగ్ బాస్ హిస్టరీ
అక్రాస్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ ఇండియా హూ డిడ్ ఏ ఉమెన్స్ వీక్. సో అంతకంటే పెద్ద అచీవ్మెంట్ అన్నది ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కప్పు కొట్టినా కూడా రాదనమాట. అట్లాంటి థింగ్స్. సో అట్లాంటి కొన్ని నేను చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. మా మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ నేను మా మదర్ని ఎంత లవ్ చేస్తానో, నేను నా చుట్టూ ఉన్న లైక్ ఉమెన్ ఎంత లవ్ చేస్తానో దాంతో చూపిద్దాం అనుకున్నా. అట్ ద సేమ్ టైం అందరికి ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకున్నా, దాంట్లో సక్సెడ్ అయినా. అంటే సోలోగా టైటిల్ పెట్టారు మూవీకి. అవును, అంటే బిగ్ బాస్ కూడా సోలోగానే ఆడారు. దానికి ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టినారు. ఇన్స్పిరేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్, అంటే స్టోరీకి ఇన్స్పిరేషన్ కాదు. సో ఈ మూవీకి వచ్చేసి ఏంటంటే ఒక 17 years ఓల్డ్ నుంచి 30 years ఓల్డ్ వరకు వాడి లైఫ్ జర్నీ. సో ఒక మిడిల్ క్లాస్ గైస్ లైఫ్ జర్నీ. సో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది దీంట్లో. సో ఆ ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో వాడికి ఏదో ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంటుంది. వాడు దాన్ని ఎట్లా ఎదుర్కొంటుండు, సో వాడంతటా వాడు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ఫేస్ చేసి ఎదుర్కొంటుండు అన్న ఒక కాన్సెప్ట్ అనమాట. సో యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ వెరీ క్యాచీ టైటిల్. అండ్ మూవీకి చాలా యాప్ట్ ఉంటుంది. అందుకే సోలో ఫైటర్ అంటే మళ్ళీ సెట్ అవ్వదు సినిమాకి. సోలో బాయ్ అంటే సెట్ అవుతుంది. సో హీ ఈజ్ అ సోలో బాయ్. హీ విల్ డూ ఎనీథింగ్ ఆన్ హిజ్ ఓన్. సో వాడు ఏం చేసిండు, వాడు అసలు వాళ్ళ లైఫ్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.